అందరూ ఏం చేస్తున్నారంటే సిఎన్జి బండ్లు తీస్తున్నారు. పెట్రోల్ పంప్ సిఎన్జి. మీరు సిఎన్జి పెట్రోల్ పంప్లు దయచేసి పెడితేనే సిఎన్జి బండ్లకు ఆ తరసని ఇవ్వండి. మీరు కంపెనీ వాళ్లకు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. మన రాజ్భవన్ దగ్గర హైదరాబాద్ చౌరస్తా నుంచి మన రాజ్భవన్ దగ్గర బండ్లు గ్యాస్ బండ్లు నిలబడుతున్నాయి. మొత్తం నిలబడిన తర్వాత ఒక టాక్సీ వ్యక్తి డ్రైవరు మొత్తం అయిన తర్వాత ఆయనకి వేసేటప్పటికి ఆ పెట్రోల్ గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే ఆయన అల్లాడిపోయిండు. బండి అక్కడే పెట్టేసి వచ్చేసిండు. మళ్ళీ రేపు వస్తుంది గ్యాస్ అన్నారు. ఫస్ట్ మీరు గ్యాస్ బండ్లు తీస్తే దయచేసి గ్యాస్ పాయింట్లు పెట్టాల్సింది అవసరం ఉన్నది. లేదంటే గ్యాస్ బండ్లు బంద్ చేసేయండి మీరు. ఎందుకంటే పెట్రోల్ పంపులు లేక అల్లాడిపోతున్నారు. ట్యాక్సీ వల్ల అయితే అస్సలు అల్లాడిపోయి అసలు బెజార్ అయిపోతున్నారు. గ్యాస్ తీసిండ్రు మైలేజ్ ఎక్కువ అని. కానీ మైలేజ్ ఎక్కువ ఉంది, ఇంజన్ అంతా పాడైతుంది. కానీ పర్వాలేదు. కానీ మీరు గ్యాస్ బండ్లు ఒకవేళ తీస్తే షోరూమ్ వాళ్ళకు కఠినమైన చర్యలు, ఎన్ని పాయింట్లు ఉన్నాయి, ఎన్ని పెట్రోల్ పంపులు అని అది చూసుకొని ఆ ఏరియాకు ఎన్ని గ్యాస్ బండ్లు వేయాలని మీరు నిర్ణయించుకోవాల్సింది అవసరం ఉన్నది. గవర్నమెంట్ కి లైఫ్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి మనం ఏమంటలేము. కానీ పెట్రోల్ బండి తీసుకొని నడిపించుకోండి. లేదంటే గ్యాస్ పెట్రోల్ పంపులు నేను గవర్నమెంట్ కి చెప్తున్నాను, ఎక్కడంటే అక్కడ పాయింట్లు వేయండి. రెండవది, గ్యాస్ పెట్రోల్ నడుస్తుంది ఓకే. ఇది పెట్రోల్ అయితే గ్యాస్ అయితే పెట్రోల్ ఏదో ఒకటి నడిపిస్తున్నారు. ఎలక్ట్రిక్ బండ్లు ఎక్కడ బండి బ్యాటరీ ఆగిపోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. గ్రీన్ సిటీ అంటున్నారు. ఆ బ్యాటరీ దిగగానే అక్కడ బండ్లు ఆగిపోయి యాక్సిడెంట్ అయ్యి అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి. చాలా వరకు ఎలక్ట్రికల్ బండ్లకు చాలా డేంజర్ ఉంది. నేను ఇది కఠినమైన చర్యలు తీసుకోవాలి. రెండవది, ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ కి మీరు వైరింగ్ చేసేటప్పుడు వైరింగ్ కిట్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయాల్సింది అవసరం ఉన్నది. ఎలక్ట్రికల్ బండ్లు తీస్తున్నారు కానీ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఉండట్లేదు ఛార్జింగ్ పాయింట్స్ లో. గ్యాస్ బండ్లు తీస్తున్నారు కానీ గ్యాస్ పాయింట్స్ లేవు, పెట్రోల్ పంపులు లేవు. చాలా మంది అల్లాడిపోతున్నారు. చాలా ప్రజలకి ఇబ్బంది అవుతుంది. ఖైరతాబాద్ నుంచి రాజ్భవన్ దగ్గర ఒక క్యూ ఉంటుంది. ఆ రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది. రాజ్భవన్ అంటే తెలుసు కదా మీకు, పెద్ద పెద్ద రాజులు అక్కడ ఉన్న స్థలంకి కూడా మనము అక్కడ ట్రాఫిక్ బండ్లు అక్కడ పెట్రోల్ పంపులు దగ్గర ఆగిపోతున్నాయంటే 2 గంటల దాకా సిఎన్జి గ్యాస్ బండ్లు రావట్లేదు, ట్యాంకర్లు రావట్లేదు. ఎక్కడి నుంచి నింపుకోవాలి వాళ్ళు? వీళ్ళు సిఎన్జి గ్యాస్ లో తీసుకుంటే మందికి బాగుంటది, చాలా బ్రహ్మాండంగా ఉంటది, మైలేజ్ వస్తుంది అని కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. రైట్, ఓకే, బాగుంది. కానీ మీరు పెట్రోల్ పంపులు కూడా పెట్టాలి కదా. పెట్రోల్ పంపులు తక్కువ ఉన్నాయి, సిఎన్జి గ్యాస్ బండ్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు భార్య పిల్లల్ని వదిలేసి రోడ్డు మీద పండుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి? రెండవది, ఎలక్ట్రికల్ బండ్లు తీస్తున్నారు, ఎలక్ట్రికల్ పాయింట్లు ఉండట్లేదు. ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్ లో జామ్ అయిపోతుంది. ఎవరైనా గుద్దుతే బండి అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి. ఆ బండ్లు ఎలక్ట్రికల్ బండ్ అనేది ఎలక్ట్రికల్ కొద్దిగా షార్ట్ అవ్వగానే గ్యాస్ బండ్లు మీకు తెలుస్తున్నది, గమనిస్తున్నారు ప్రజలు. ఎలక్ట్రికల్ వల్ల అగ్ని ప్రమాదాలు లేస్తున్నాయి. అక్కడ కేర్ఫుల్ గా ఎలక్ట్రికల్ పనికి కేర్ఫుల్ గా చెక్ చేయాల్సింది అవసరం ఉన్నది. రెండవది, కెపాసిటర్ ఉండాలి. దానికి ఎంత కెపాసిటీ ఉంది అంతలో కట్ అయిపోవాలి, అంతలో చల్లగా అయిపోవాలి. బ్యాటరీ చల్లగా అవ్వలేదంటే బ్యాటరీ హీట్ లో ఉంది, ఛార్జింగ్ లో ఉందంటే బ్లాస్టింగ్ కూడా అవుతుంది. బ్యాటరీ ఒకసారి దిగేటప్పుడు బ్లాస్టింగ్ అవుతుంది, ఒకసారి ఓవర్ ఛార్జ్ అయినప్పుడు బ్లాస్టింగ్ అవుతుంది. బ్యాటరీకి సరి సమానంగా ఉండాలంటే ఛార్జింగ్ అయిన తర్వాత కట్ అవ్వాలి. దానిలో ఆల్టర్నేటర్ ఉండదు, ఏముండదు, ఆటోమేటిక్ ఛార్జింగ్ ఉండదు. ఇదే ఛార్జింగ్ పాయింట్లు తీయాలి. బస్సులకి పెట్టారు, కార్లకు పెట్టారు, ఎక్కడంటే అక్కడ అసలు ఛార్జింగ్ పాయింట్లు లేక అల్లాడిపోతున్నారు. ఆ ఎలక్ట్రికల్ బండ్లే ఫెయిల్ అయిపోతున్నాయి. గ్రీన్ సిటీ అన్నారు. మూడోది, రైట్, మీరు గ్రీన్ సిటీ పెట్టారు, ఎలక్ట్రికల్ పాయింట్ పెట్టండి, ఛార్జర్లు పెట్టండి, సిఎన్జి గ్యాస్ పెట్టండి. మూడో అంశ, చాలా కఠినమైన చర్యలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాత్రిపూట భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. దేని గురించి అవుతుంది? ఈ వాల్వో గురించి అవుతుంది. వాల్వోలో వచ్చేసి సీట్లు మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు ఈ స్మోక్ తోటి, పొల్యూషన్ తోటి. రాత్రి కనిపించదు మీకు, పొల్యూషన్ చాలా అయిపోతుంది. చాలా ఆయన కఠిన చర్య. ఇంకొకటి, రఫ్ గా వస్తున్నారు వాళ్ళు. తాగి వస్తున్నారా, తిని వస్తున్నారా అది తెలియదు. ఏదో వాళ్ళు
మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 5 గంటలకి రిపోర్టింగ్ చేయాలి, ఆ బండి అక్కడ పోవాలి, ఏసీ దగ్గర నిలబడాలి, అక్కడ నిలబడాలని వాళ్ళు బర్ర వస్తున్నారు. ఏసీ బండి వస్తుంది. అప్పుడు ఆ టైంలో పొగ ఎంత వస్తుంది? వాళ్ళ గురించి వాళ్ళ స్పీడ్ రావడం వల్లనే ఈ వాళ్ళ చాలా వాళ్ళ పని గురించి అక్కడ రిపోర్టింగ్ చేయాలి. 5 గంటలకి ఆ సామాన్ ట్రాన్స్పోర్టింగ్ దింపాలి అని వాళ్ళు మొత్తం ట్రాన్స్పోర్టింగ్ సామాన్లు మొత్తం ఎక్కువ వచ్చేస్తున్నాయి అక్కడ. రెండవది అక్కడ 5 గంటలకి పికప్ చేయాలి, 10 గంటల నుంచి అక్కడ చేయాలి అని మళ్ళీ సిటీలో ఎంటర్ అవ్వడానికి ఇయ్యరని వాళ్ళు చాలా స్పీడ్ గా వచ్చి కూడా అట్లాంటివి కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్తున్నాను, ఈ వాల్వో బస్సులకు కఠినమైన చర్యలు ఏం తీసుకోవాలంటే ఒకటే ఒక నిర్ణయం. ప్రతి రింగ్ రోడ్ లో వాళ్ళకు స్టాప్ ఇచ్చేయాలి. గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్టాండ్ ఇచ్చేయాలి వాళ్ళకు. బెంగళూరు ఉంటే ఆరాంఘడ్ దగ్గర ఇచ్చేయండి, కరీంనగర్ అంటే అక్కడ అవుట్ ఆఫ్ ఎక్కడ రింగ్ రోడ్లు ఉన్నాయో అక్కడ వాళ్ళకు ఒక స్టాండ్ కేటాయించేసేయాలి. వాల్వో బస్సులకు, బాంబే బస్సులకు, బెంగళూరు బస్సులకు సీటులో రావడానికి వాళ్ళకు నో ఎంట్రీ ఎప్పుడైనా సరే రాకూడదు. వాళ్ళు సీటులో ఎప్పుడు వస్తారో అప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి. వాళ్ళు హారన్ కొట్టి రాత్రి అంతా మొత్తం సిటీ సర్వనాశనం అయిపోయింది. కావాలంటే చెప్పండి, నేను ఎవరితో భయపడే అవసరం లేదు. ఎవరు రాజకీయ నాయకులు ఉంటే కూడా భయపడను. నేను ఒకటే సస్తాను ఉంటాను. ఏమన్నా అంటే నా పైన చర్యలు తీసుకోండి. నేను భయపడే వ్యక్తిని కాను. కాకపోతే 4 కోట్ల మంది కాదు, 9 కోట్ల మందికి ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. వాల్వో బస్సులు నేను కఠినమైన చర్యలు తీసుకుంటున్నాను. అది బస్సులు సిటీలో నో ఎంట్రీ చేయాలి, బస్సులో రావడానికి ఇవ్వకూడదు. ఆ రింగ్ రోడ్ లో ఎక్కడ ఉంది అక్కడ చేయాలి. అదే ఒక పని చేయండి, అదే బండికి మీరు కనెక్టింగ్ చేసేయండి. డిజర్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ వాళ్ళకు రింగ్ రోడ్ కి కఠినమైన చర్యలు. బస్సే రాకూడదు, నా వాల్వో అయితే బస్సు రాకూడదు. చాలా పొగలు వస్తున్నాయి. రాత్రి ఎట్లా చూడండి మీరు, తెల్లగా బట్టలు వేసుకొని పెళ్లికి పోతుంటే నల్లగా అయిపోయి వచ్చిండు. బ్రహ్మంలాగా పోయి బ్రహ్మిలాగా వచ్చేసిండు. అట్లా అయిపోయింది మనది. బాబుమోహన్ లాగా అయిపోయిండు. నేను బ్రహ్మన్లాగా పోయినాను, బ్రహ్మాండంగా పెళ్లికి. బాబుమోహన్ లాగా వచ్చేసినాను. ఏంట్రా భయ్ ఎట్లా వచ్చేసినాను అని అందరు చెప్తున్నారు. జనాలు చెప్తే ఏం చేయాలా, అది పొగ అంతా వస్తుంది, వాళ్ళు సైడ్ ఇస్తలేరు. పెళ్లికి పోవాలంటే కష్టం ఉంది, పెళ్లి నుంచి రావాలంటే కష్టం ఉంది. ఈ వాల్వో బస్సుల నుంచి చాలా ప్రమాదాలు గురుస్తున్నాయి. చాలా పిల్లలు చచ్చిపోయినారు. వాళ్ళకు సైడ్ మిర్రర్లు ఉంటాయి కానీ సైడ్ కెమెరాలు ఉండవు. సైడ్ కెమెరాలు పెట్టాల్సింది అవసరం ఉంది. ఇంకొకటి, ఆ బండ్లోకి కరెక్ట్ గా ఫిట్నెస్ చేయండి మీరు. అది చేయలేకుండా ఏదో అది తీసేస్తాం ఇది తీసేస్తామని చెప్తున్నారు కానీ ఈ పద్ధతి కాదు. ఇంకటి ప్లేన్లు కూడా ఉంది, హెలికాప్టర్లు ఉంది 15 years తీసేయండి. అది దానికి స్మోక్ రావట్లేదా? దానికి అది లేదా? మన నాయకులు కూడా రాజకీయం ఇంత వెనకాయి వస్తున్నారు. వాళ్ళు చాలా ప్రధానం గురి అవుతున్నారు. రాజశేఖర గారు కూడా చచ్చిపోయిండు. కొత్త ప్లేన్లు ఫ్లైట్లు తెప్పించమనండి, అన్ని తెప్పించమనండి. దీనికి అభివృద్ధి చేయాలంటే చాలా చేయాలి, కష్టపడాలి, రాత్రి పగలు చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా నమస్తే చేస్తున్నాను. ఈ వాల్వో బస్సులకు మీరు కఠినమైన చర్యలు తీసుకొని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన సీఎం, దట్ ఈస్ ఏ ముఖ్యమంత్రి, ఐ డోంట్ నో. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరున్నారు, క్యాబినెట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి కొద్దిగా 4 కోట్ల 9 కోట్ల మీద దయా దర్శనాలు ఉంటే అది వాల్వో బస్సులు ఫస్ట్ మంచి చేయాలి. వాళ్ళు హై స్పీడ్ గా వస్తున్నారు. ఒకసారి మీరు సాదాగా మామూలు మనిషిలాగా సైకిల్ మోటార్ మీద రాండి, తెల్ల షర్ట్ వేసుకుని నల్లగా అయిపోతే నాకు చెప్పాలి. కట్టెపోయి కాలిపోయి అది అయిపోతుంది, బొగ్గు అయిపోతుంది ఆ జనాలు. ఫస్ట్ ఆ బంద్ చేయాలి. రెండవది, ఆటోలు బస్సుల వల్ల ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ పడింది అంటున్నారు. బస్ వల్ల ఎఫెక్ట్ పడలేదు. మీరు ఏం చేస్తున్నారు? బస్ వల్ల ఏం చేస్తున్నారు? వాళ్ళు బస్ వల్ల ఆటోలకి ఎట్లా ఎఫెక్ట్ పడలేదు. వాళ్ళు బ్లూ కలర్ లో ఆటోలు తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళు లక్షల ఆటో తీసుకొచ్చేసి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టేసి అందరికి ప్రతి స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినట్లు ఇచ్చేసి వాళ్ళు బండి నడిపిస్తున్నారు. ఇక్కడ ఒరిజినల్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు ఎట్లా చచ్చిపోతున్నారంటే వాళ్ళు కూడా చచ్చిపోరు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది.
ఈ 10,000 ఆటో 20,000 ఆటో తీసుకొని వీళ్ళు లీజ్ కి నడిపిస్తున్నారు. ప్రతి డ్రైవర్ కి జీతం ఇచ్చి పెట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఒకటి నుంచి వస్తే అసలు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అసలు ఏం లేదు, అన్యాయం జరుగుతుంది. అక్కడ ఇక్కడ వాళ్ళు బాగా మంచిగా హ్యాపీగా బతుకుతుండ్రు, బతకని నాకు ఉద్యమం అది లేదు. కాకపోతే ఒక్క మాఫియా ఏం చేస్తుండే 10,000 ఆటోలు తీసుకొని లీజ్ కి నడిపిస్తున్నాడు ఆయన. ఆయనకు కఠినమైన చర్య తీసుకోవాలి. ఆర్టీఓలు కూడా ఒకరి పేరు మీద ఒక కంపెనీ మీద ఒక 100 ఆటోలు ఉందనుకో వానికి డిస్పాచ్ చేయాలి. ఎవరికి బ్యాచ్ ఉంది వానికి ఆటో వేయాలి. ఎవరికి 5 ఇయర్స్ అనుభవం ఉంది వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఇస్తే బాగుంటది, మన దేశం బాగుపడుతుంది. గ్రీన్ సిటీ అంటే గ్రీన్ సిటీలో ఎన్ని ఫస్ట్ రాజులు ఏం చేస్తున్నారంటే 15 సంవత్సరాల తర్వాత ఎంత సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు కాదు, జనాలకైనా కార్లది బస్లది ఈ వెహికల్ వాళ్ళది సంఖ్య పెరిగిపోయింది. మూడో అది అంశం వచ్చేస్తే కుక్కలది కూడా సంఖ్య పెరిగిపోయింది. ఏ డిస్టిక్ లో 50 కుక్కలు 40 కుక్కలు అని దానికి తీసుకుపోయి దమనం చేయాలి. ఆ రోజులో చేస్తలేరా? గవర్నమెంట్ నడిపించలేరా? చేయాలి. అందరికి ఉద్యోగాలు అవకాశం చేయండి. పాత వాళ్ళకి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి దించేసి మొత్తం చేయండి. ఏం చేస్తున్నారు చేయండి. కాకపోతే వాని మీద బురద జల్లి ఈయన మీద బురద జల్లి వానికి చెప్పి ఈయనకి చెప్పి మీ కొట్లాటలు వదిలేసింది. ప్రజల సమస్యలకి పరిష్కారం చేయండి. ఎవరైనా ప్రజల గురించి మాట్లాడితేనే అసెంబ్లీలో మాట్లాడడానికి ఏంటి, ప్రజలకు సమస్యలు మాట్లాడడానికి ఇయ్యలేని రోజు ఆయనకు బయటికి వెళ్ళిపోమని లేపి తీసుకొని వెళ్ళిపోండి. మీ గొడవలు రాజకీయ నాయకులు గొడవలు మనకు అవసరం లేదు. ప్రజల సమస్య ప్రజలకు మాట్లాడే హక్కు ఉంది. ఎన్ని కోట్లు ఎన్ని పోతున్నాయి. ఒక డ్రైవర్, ఒక 2 గన్మెన్లు, కార్లు, పెట్రోళ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలకు దోచుకున్న ప్రజలతోటే వస్తాయి కదా. ప్రజలది తింటున్నారు. ప్రజలు ఎత్తంగా వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, అట్లా చేసిండ్రు. అరే ప్రతి ప్రజలది ఒక్కొక్క పైసా కూడా న్యాయ పైసా కూడా ఈ రాజకీయ న్యాయాలు ఉన్నారు కదా, వాళ్ళ రక్తంలో వాళ్ళ బ్లడ్ లో అందరిది పైసలు ఉన్నాయి. అందరిది ఈక్వాలిటీగా మాట్లాడాల్సింది అవసరం ఉంది. వాడు వద్దు ఈయన వద్దు, ఇది అన్ని మాటలు, పనికిరాని మాటలు. మనం ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఎన్ని జనాభా వస్తున్నాయి, ఎన్ని ట్రైన్ల నుంచి ఎక్కుతున్నారు, ఎన్ని ప్లేన్ల నుంచి వస్తున్నారు, ఎంత మందికి బతుకుతున్నారు, ఇక్కడ ఎంత మంది సంఖ్య ఉంది, ఎంత మంది సంఖ్య ఉండాలి, అది ఆలోచించుకోవాలి. భారత్ మాతాకి జయ అంటే కాదు, భారత్ మాతకు కూడా బాధ అవుతుంది కదా ఈ బరువు గురించి. ఎక్కడ బరువు అక్కడ ఉండాలి అండి. మనము తూకం చేస్తాము, ఎట్లా చేయాలి? కరెక్ట్ గా చేయాలి, న్యాయమూర్తిగా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి, ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేసుకొని ప్రశాంతంగా బతుకుతే హ్యాపీగా బతుకుతామని నా ఉద్దేశం ఉంది. ఈ సభకు నమస్కారం చేసి అందరికీ, మన సీఎంకి పిఎంకి అందరికీ నమస్కారం చేసేసి అందరికీ ఈ సభకు నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాము. నా పేరు ఎండి కాసిం. ఏమన్నా కావాలంటే నాకు డైరెక్ట్ గా అడగవచ్చు. నేను ఓన్లీ యూట్యూబ్ లో ఇస్తాను, ఛానల్ ఏనో టీవీ నైన్లో ఏను. ఎందుకంటే అందరు ఛానల్ పైసలు తీసుకొని ఛానల్ నడిపిస్తున్నారు. అసలు ఛానల్ అంటే జడ్జిమెంట్ అయింది. వాడు జడ్జిమెంట్ ఇస్తే, ఒక తప్పు జడ్జిమెంట్ ఇస్తే వాడు లోపలికి వెళ్తాడు. వాడు పైసలు తీసుకొని బ్రోకర్ కి బిజినెస్ చేస్తున్నాడు. పైసలు ఎవరు తీసుకుంటే వాంది మంచిది చెప్తారు, ఖరాబ్ అంటే చెప్పట్లేదు. వాడి చేసింది చెప్పట్లేదు. ఎవరు పవర్ లో ఉంటే వాంది చెప్పరు, ఎవరు పవర్ లేనిది వాంది చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఉన్నవానికి కూడా ఒక న్యాయం, లేనివానికి ఒక న్యాయం. న్యాయమూర్తి లాగా అందరికీ ఒక సమానంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజుకి సభకు నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 4 కోట్ల జనాభాకు, తెలంగాణకు అందరికీ నమస్కారం చేసి